తెలంగాణలో తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పెన్షన్లు దోహదపడతాయని సీఎం తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వొద్దన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వొద్దన్నారు.